1980 సంవత్సరం నుండి 2024 వరకు తెలుగు సినీ పరిశ్రమలోని 20 మంది గొప్ప హీరోలు మూడవ భాగం. రాజేంద్ర ప్రసాద్. బాపు గారి స్నేహం సినిమాతో నటుడిగా పరిచయమైన రాజేంద్ర ప్రసాద్ తన బలం ఏంటో గుర్తించి అదే ప్రజలకి బలంగా స్పష్టంగా చక్కగా అందివ్వాలనే ఉద్దేశంతో హాస్యం అంటే ఏంటో, కామెడీ పవర్ ఎలా ఉంటుందో చాటి చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు స్వయంగా తను రిలాక్స్ అవ్వడానికి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తానని చెప్పారు. క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధానమంత్రి సినిమాల మీద పెద్దగా అవగాహన ఆసక్తి లేని రాజకీయ నాయకుడు అంత గొప్పగా చెప్పడం అంటే మామూలు విషయం కాదు. రామరాజ్యంలో భీమరాజు అనే సినిమాలో కృష్ణ గారితో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు నటిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారి నటన ఎక్స్ప్రెషన్స్ చూసి కృష్ణ గారు పగలబడి నవ్వి అందరికీ చెప్పారు. ఇలా చాలా సినిమాలలో సహాయ పాత్రల్లో నటిస్తూ మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ వంశీ గారి ప్రేమించు పెళ్ళాడు సినిమాతో సోలో హీరోగా తన హీరో జీవితాన్ని మొదలుపెట్టి ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఇతర హీరోల సినిమాలలో కూడా సహాయ పాత్రలు ముఖ్యమైన పాత్రలలో నటిస్తూ రాజేంద్ర ప్రసాద్ వంశీ గారి లేడీస్ టైలర్ అనే సినిమాతో సంచలన విజయాన్ని సాధించి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక మంచి హీరో అని అందరికీ నిరూపించాడు. అహనా పిల్లంట ఈ సినిమాతో హీరోగా తన స్థానాన్ని శాశ్వతం చేసుకున్నాడు. ఈ విధంగా చెట్టు కింద ప్లేడరు, దొంగ కోళ్ళు, జయము నిశ్చయమురా, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, ఎదురింటి మొగుడు పక్కింటి బెల్లం, ఆ ఒక్కటి అడకు, కొబ్బరి బోండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఆలీబాబా అరడజన్ దొంగలు, పరుగో పరుగు, కన్నయ్య కిట్టయ్య, బ్రహ్మచారి మొగుడు, జోకర్, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, మేడం వంటి సినిమాలలో అద్భుతమైన నటనని కనబరిచి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి విజయాలు సాధించారు. బాపు గారి పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం సినిమాలతో సగటు మధ్యతరగతి కుటుంబీకుడు ఎలా ఉంటాడో తన నటనతో కళ్ళకు కట్టినట్లు సాక్షాత్కరింపచేశాడు రాజేంద్ర ప్రసాద్. పెళ్లి పుస్తకం సినిమాలోని శ్రీరస్తు శుభమస్తు అనే పాటలో తన నట విశ్వరూపంతో పెళ్ళి అంటే ఇది అని చాటి చెప్పే విధంగా నటించి మెప్పించాడు. కామెడీ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్లో కూడా నటించి మెప్పించగలడు అని హిట్లర్ సినిమాలో చిరంజీవి గురించి రాజేంద్ర ప్రసాద్ పాత్ర చెప్పే సన్నివేశంలో రాజేంద్ర ప్రసాద్ నిరూపించాడు. నట కిరీటిగా ఎన్నో జబ్బులకి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా 2 గంటల సేపు హాయిగా మనశ్శాంతిగా నవ్వుకుని బాధల్ని మర్చిపోయే దివ్య ఔషధంలా మారిన రాజేంద్ర ప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి హీరోలలో తనకంటూ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాజశేఖర్. కళాకారులకి భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఆనందం, ఆశ్చర్యం, ఆవేదన అందరికీ ఒకటే అని నిరూపించిన నటుడు రాజశేఖర్. తెలుగు రాదు, గొంతు సరిపోదు, అయితేనేం నటించే కళ ఉంది. తలంబరాలు సినిమాలో రాజశేఖర్ చేసిన పాత్ర అతను నిజంగా బయట కనిపిస్తే పట్టాలి అనిపించే విధంగా రాజశేఖర్ కనిపించలేదు, ఆ పాత్ర కనిపిస్తుంది. అక్కడి నుండి రాజశేఖర్ చేసిన సినిమాలు, చేసిన పాత్రలు, చూపించిన నటన తెలుగు సినిమాకి వెలుగుల్ని విరజిమ్మింది. స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, శృతి లయలు, వందే మాతరం వంటి సినిమాలలో సున్నితమైన పాత్రలతో మృదువైన నటనతో మెప్పించాడు. ఆహుతి సినిమాతో మాస్ జోనర్లోకి ఎంటర్ అయ్యి హిట్ కొట్టాడు. అంకుశం ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారాడు. అక్క మొగుడు అనే సినిమా చూడకపోతే చూడండి. రాజశేఖర్ లాంటి నటుడు ఇంకొకడు ఉండరేమో అని ఖచ్చితంగా ఆలోచిస్తారు. అన్న సినిమాలో తన తమ్ముడి కోసం వెతుకుతూ రోడ్డు మీద పరిగెత్తే ఒక సన్నివేశంలో రాజశేఖర్ నటన చూసే ప్రేక్షకుడి కళ్ళల్లో నీరు తెప్పిస్తుంది. సూర్యుడు సినిమాలో ఒక మనిషి సహనం, ఓర్పు, అణకువ, సర్దుకుపోయే గుణం ఎలా ఉంటుందో తన నటనా ప్రతిభతో చూపించాడు. అల్లరిపీడు సినిమాలో ఒక అల్లరి కుర్రాడిగా, ప్రేమికుడిగా ప్రేమలో పడినప్పుడు ఉండే ఉత్సాహం, ఉద్వేగం, చిలిపితనం, ప్రేమ విఫలమైనప్పుడు కలిగే బాధ, నొప్పి, భారం వేటికవే చక్కగా తెర మీద తన నటనతో ఆవిష్కరించాడు రాజశేఖర్. ప్రతి సినిమాలో రాజశేఖర్ కాదు, ఆ పాత్ర, ఆ సందర్భం, ఆ భావోద్వేగాలు మాత్రమే కనిపిస్తాయి. మగాడు, శిలాశాసనం, మొరటోడు నామగుడు, అంగరక్షకుడు, పాప కోసం, అమ్మ కొడుకు, బలరామకృష్ణులు, ఆవేశం, అల్లరిప్రియుడు, మా ఆయన బంగారం, దీర్ఘ సుమంగళి భవ, శివయ్య, సింహరాశి, మా అన్నయ్య, విలన్, శేషు,
ఎవడైతే నాకేంటి ఇలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పించి అగ్రస్థాయి తెలుగు సినిమా హీరోల్లో తనకంటూ ఒక శాశ్వతమైన స్థానాన్ని రాజశేఖర్ సంపాదించుకున్నాడు. జగపతి బాబు ఒక పెద్ద ప్రొడ్యూసర్ మరియు దసరా బుల్లోడు లాంటి విజయవంతమైన సినిమా డైరెక్టర్కి కొడుకుగా సినీ పరిశ్రమలోకి మొదటి సినిమా సింహ స్వప్నంతోనే డ్యూయల్ రోల్లో హీరోగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన జగపతి బాబు మొదట్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ 1992వ సంవత్సరంలో పెద్దరికం అనే సినిమాతో మంచి హీరోగా జగపతి బాబు ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నాడు. కథలకి పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తూ ఎంచుకున్న దారి గొప్ప దారి అని నిరూపించాడు. చిలకపచ్చ కాపురం, శుభలగ్నం, మావి చిగురు, గాయం, పెళ్లిపందిరి, శుభాకాంక్షలు, దొంగాట ఇలా ఎన్నో సినిమాలలో మంచి నటనతో మంచి కథలను ఎంచుకుంటూ ఆ కథలకు న్యాయం చేస్తూ ఆ పాత్రలకి ప్రాణం పోస్తూ 1990వ దశకంలో ఒక మంచి కొత్త కుర్ర హీరోగా తారాజువల దూసుకెళ్లి సూపర్ హిట్ సక్సెస్లను అందుకున్నాడు. మాస్ టచ్ ఉన్న ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. మిగతా సినిమాలన్నీ ఒకెత్తు, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమా ఒకెత్తు. ఇండియన్ సినిమాలలోనే ఏ నటుడు అంత బ్యావర్స్గా పోరంబోకు మాస్ నటనలో అంత సరదా, అంత చిలిపితనం, అంత ఉత్సాహం, అంత నిజాయితీ, ఇన్ని అంశాలు ఒకటే పాత్రలో చూపిస్తూ ఎక్కడా అది కాకుండా ఎక్కడా తగ్గకుండా తన నటనలో మోసం లేకుండా ఆ పాత్రని మాత్రమే చూపిస్తూ వారి వాహ్ అనిపించాడు. హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబు నటన చూసి చాలామంది ఓవర్ యాక్షన్ చేశాడు అని అనుకున్నారు. కానీ కామెడీ, సీరియస్, సెంటిమెంటు ఈ మూడింటిని సమపాలలో ఎక్కడ ఏది అతి కాకుండా చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా బాగా చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారి లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ, శ్రీమంతుడు వంటి సినిమాలలో తన నట విశ్వరూపంతో ఆ సినిమాల స్థాయిని పెంచి తెలుగు సినిమా చరిత్రలో అగ్రస్థాయి హీరోలలో తనకంటూ ఒక శాశ్వతమైన స్థానాన్ని జగపతి బాబు సంపాదించుకున్నాడు.